ఆల్ ఇవాళ మీకు పన్నీర్ మసాలా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ పన్నీర్ మసాలా పుల్కా, చపాతీ, పూరి వీటన్నిటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. అన్నంలోకి అయితే అస్సలు బాగోదు, బట్ జీరా రైస్లోకి మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో చాలా టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇవి ఇక్కడ మనకు పన్నీర్ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో వీటన్నిటిని తరిగేసుకోవాలి. అన్నీ తరిగేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా వాటర్లో ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, అలాగే బిర్యానీ దినుసులు ఇవన్నీ కూడా వేయాలన్నమాట. అన్నీ వేసి మనం బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఎన్ని తీసుకోవాలి ఇవి అంటే అది మన ఇష్టం. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, లిమిటెడ్గా కావాలంటే కొంచెం లిమిటెడ్గానే తీసుకోవచ్చు అనమాట. అన్నీ బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత వాటర్ సపరేట్ చేసేసి ఇలా మిక్సీలోకి వేసుకొని బిర్యానీ ఆకులు మాత్రం పక్కకు తీసేయాలి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. దీనికి ఖచ్చితంగా బటర్ లేదా నెయ్యి మాత్రమే వాడాలి. నూనె వాడితే టేస్ట్ అంత బాగోదు. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకుంటాం. మిక్సీ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. అంతా బాగా కలిపేసుకొని కొంచెం అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిపేసి ఇందులో ఉప్పు, మనకు కావాల్సినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇది చూసుకొని వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని మూత మూసి కొంచెం నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేసేయాలి. పన్నీర్ ముక్కలు వేసేసి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 to 3 minutes, ఎక్కువసేపు అవసరం లేదు, మళ్ళీ మూత ఉంచి కొంచెం ఉడకనిచ్చాలి. కొంచెం కుక్ అయిన తర్వాత పంచదార వేయాలన్నమాట. ఇక్కడ ఈ ఒక్క కూరలోనే నేను పంచదార వాడతాను, ఎందుకంటే పంచదార వేస్తేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. లాస్ట్లో మేతి కూడా, ఈ కసూరి మేతి ఇలా మనం వేసేసుకొని యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే ఈ ఫ్లేవర్తో కర్రీ ఉంటుంది. అసలు చాలా చాలా బాగుంటుంది. కొంచెం క్యాలరీస్ ఎక్కువైనా కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తింటే అస్సలు వదిలిపెట్టరు. పుల్కాలతో ఈ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. నాకు మా చిన్నోడికి చాలా చాలా ఇష్టం. పూరితో కూడా మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. మీరు చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.